గుంటూరు ఎర్ర బంగారానికి మంచి కాలం వచ్చింది. టాప్ క్వాలిటీ మిర్చి క్వింటాకు 32,000 ఇచ్చేందుకు ఎగుమతిదారుడు ముందుకొచ్చిన రైతు అమ్మకానికి నిరాకరించాడు. క్వింటాకు 40,000 ఇస్తేనే విక్రయిస్తానని రైతు డిమాండ్ చేశాడు. ధర వచ్చే వరకు తమ పంటల్ని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా వ్యాపారులు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ధరను నిర్ణయిస్తారు. కానీ అందుకు భిన్నంగా అమర్నాథ్ అనే రైతు తన పంటకు తానే ధర నిర్ణయించడం మంచి పరిణామమని అన్నదాతలు భావిస్తున్నారు. కాకపోతే నిన్న వేసినటువంటి 334 వెరైటీ అనేది స్పెషల్ క్వాలిటీ. అది 320 రూపాయలు అడిగినా కానీ రైతు ఇష్టపడలేడు. అతను ఇంకా కొద్దిగా రేటు పెరుగుతున్న ఆలోచనలో ఉన్నాడు. అది ఒక్కలాడు తప్ప మిగతాయి 10 రూపాయలు 20 రూపాయలు తక్కువలోనే, దీని మీద కంపారిజన్ మంచి రేట్లే జరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్లో నీళ్లు రావటం, శ్రీశైలానికి రావటం అనేది, జోరాల నుంచి రావటం అనేది కొంత సంతోషించి ఆశాభావం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏమైనా సరే మంచి వర్షాలు పడి ఆగస్టు నుంచి 15 నుంచి వర్షాలు పడతాయని మేమైతే అనుకుంటున్నాం. దీపావళి తర్వాత నవంబర్ దాకా ఈ రేట్లు ఇదే విధంగా ఉంటాయి. 10 రూపాయలు పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం అనేది అయితే మాత్రం మాకు కన్సూప్ మేరలో కనపడుతుంది.